సీదా ప్రసంగాలు, అడపాదడపా సంచలనాలకు దారితీసే అభిప్రాయాలు, రాజకీయాలతో నేరుగా సంబంధాలు లేకపోయినా రాజకీయ పార్టీలను సైతం ప్రభావితం చేయగల అతిపెద్ద సాంస్కృతిక సంస్థకు నేతృత్వం. ఈ మాటలు చెబితే అందరి మనసుల్లో మెదిలేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయేతర వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరి ఆయన దేని గురించి మాట్లాడారు, ఏం అర్థంలో మాట్లాడారు, ఆయన మాటల వెనుక దాగి ఉన్న లక్ష్యాలేంటి? సమాజంలో ధర్మం పేరిట అధర్మమే నడుస్తోందా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలకు అర్థాలేంటి? కాషాయ ధనం ముందున్న తదుపరి లక్ష్యాలేంటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఆ సంస్థకు సర్సంఘచాలక్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోహన్ భగవత్ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్లు ఇప్పటివరకు వ్యవహరించిన సాంప్రదాయ శైలికి భిన్నంగా మోహన్ భగవత్ తనదైన పంతాలు వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడేది సాదాసీదా మాటలుగానే కనిపిస్తున్నా వాటి ప్రభావం మాత్రం గతంలో పనిచేసిన చీఫ్ల కంటే భిన్నమైన ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు జనసామాన్యంలో ఉన్నాయి. ఒక్కోసారి సాదాసీదాగా మాట్లాడినా 1-2 సందర్భాల్లో సంచలనాత్మకమైన కామెంట్లు కూడా చేసి అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చకు తెరతీశారు. ఉదాహరణకు రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేసి భారత్ లో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేయజాలరు అంటూ తన కామెంట్ల ప్రభావంతో బీజేపీకి నష్టం జరగకుండా చూసుకున్నారు. రాజకీయ పార్టీలన్నీ రిజర్వేషన్లతోనే రాజకీయం చేస్తుండటంతో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ విధానం రిజర్వేషన్లకు విరుద్ధం కాదంటూ ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాంటి మోహన్ భగవత్ తాజాగా హైదరాబాద్ లో చేసిన ప్రసంగం గురించిన ఆసక్తి కూడా సామాన్య జనంలో వ్యక్తమవుతుండడం విశేషం. ఆర్ఎస్ఎస్ పెద్దలకు బీజేపీ నేతలకు ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. తాజాగా మహారాష్ట్రలో బీజేపీ అతి భారీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ యంత్రాంగం పనిచేస్తున్న వైనం ఉందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి బిగ్ బూస్టింగ్ గా మారిన మహారాష్ట్ర విజయం తర్వాత ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ హోదాలో మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు అనేక వర్గాల్లో చర్చాంశాలుగా మారాయి. అనాదిగా ధర్మ మార్గం కనుక్కొని ఆచరిస్తూ వచ్చిన ఋషులే సనాతన ధర్మ మార్గ నిర్దేశకులని, అందుకే భారతదేశం సనాతన దేశమని నిర్వహించారు భగవత్. నేటి తరం ప్రజలు సంతోషాన్ని బహిర్గతంగా వెతుక్కుంటున్నారని, కానీ మన పూర్వీకులు సంతోషం, ఆనందం అనేవి మనలోనే ఉన్నాయని వేల ఏళ్ల క్రితమే చెప్పి ఉన్నారని వెల్లడించారు. ఇలా సంతోషాన్ని బయట వెతుక్కోవడం వల్లే సామాజిక వర్గాల్లో చిక్కుముడులు ఏర్పడుతున్నాయన్నారు. మన దేశంలోకి విదేశీ దురాక్రమణదారులు వచ్చి మన సంస్కృతిని, ఆలోచన స్రవంతిని చిన్నాభిన్నం చేశారని, అయినా మన దేశ మూల ధర్మాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారన్నారు. దేశాన్ని స్వాతంత్ర్యానంతరం పాలించిన పాలకులు మన దేశ మూలాల్లో ఉన్న ధర్మాన్ని, నైతికతను, సామాజిక బాధ్యతను అర్థం చేసుకోకపోవడం వల్లే రూల్ ఆఫ్ లాను తప్పుడు పద్ధతిలో అమలు చేశారని ఇండైరెక్ట్ గా విమర్శించారు. చాలా కాలం క్రితం తాను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని, రూల్ ఆఫ్ లాపై తాను సంధించిన ప్రశ్నలకు జవాబులు సంతృప్తికర స్థాయిలో రాలేదని లోక్ మంథన్ సదస్సులో పేర్కొన్నారు. భారత్ లో అమలవుతున్న చట్టాలు ఈ దేశానికి చెందినవేనా అని అడిగిన ప్రశ్నకు ఆ ఇద్దరు నుంచి కాదనే సమాధానమే వచ్చిందట. మరి ఇక్కడ అమలవుతున్నది ఏంటి అని అడిగిన ప్రశ్నకు రూల్ ఆఫ్ లా అనే సమాధానం వచ్చిందని చెప్పారు. అయితే రూల్ ఆఫ్ లా గురించి భగవత్ వివరిస్తూ ఫ్రాన్స్ రాజు విలియం డి హయాంలో ఇంగ్లాండ్పై దురాక్రమణ చేసి భూభాగాన్ని దక్కించుకున్నాడని చెప్పారు. అయితే ఇంగ్లాండ్ భూభాగాన్ని, ఆ భూభాగంలోని ఆస్తులను ఉన్నపలంగా ఫ్రాన్స్ తనదిగా ప్రకటించుకోలేదని గుర్తు చేశారు భగవత్. అందుకోసం ఫ్రాన్స్లోని మేధావులతో సంప్రదింపులు జరిపి ఓ కమిటీని వేసి వారి ఆమోదంతో ఆ భూభాగంపై అధికారం ప్రకటించుకున్నారని చెప్పారు. రాజు తానుగా తప్పు చేయడానికి వీల్లేదన్న విషయం విలియం డి ద్వారా అర్థం చేసుకోవాలనే అంశాన్ని గుర్తు చేశారు. కానీ భారత్లో మాత్రం గత ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో చట్టాలు చేశాయని, బ్రిటిష్ వారు చేసిన చట్టాలనే ఈ దేశ చట్టాలుగా, ఈ దేశ ధర్మంగా పేర్కొంటున్నారంటూ చురకలు అంటించారు. భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ ఆధునిక శాస్త్రానికి అనుగుణంగానే ఉందని, అయితే భారతీయ ధర్మం బోధించిన సైన్స్ను ఎప్పుడూ ఆధునిక శాస్త్రవేత్తలు గుర్తించలేదన్నారు. ఈ సృష్టిని వారు ఎప్పుడూ చైతన్య స్వరూపంగా కాక భౌతిక జడ పదార్థంగా మాత్రమే భావించారని విమర్శించారు. అయితే అనేక ఏళ్లుగా వారు చేస్తున్న పరిశోధనల ఆధారంగా ఈ సృష్టి ఆవిర్భావానికి ముందు నుంచే ఒక విశ్వ చైతన్యం అనేది ఉందని ఇప్పుడు అంగీకరిస్తున్నారని చెప్పారు. వారు పరిశోధించి విలువైన సమయం వెచ్చించి చెబుతున్న అంశాలను భారతదేశంలోని సనాతన యోగులు అనాది కాలంలోనే అనుభవించి చెప్పారని, అలాంటి వ్యక్తులు దేశంలో అడుగడుగునా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి చెబుతున్నా వారికి ఆ దివ్యానుభూతి మాత్రమే లేదని, అది కేవలం భారతీయులకు మాత్రమే ఉందని చెప్పడం విశేషం. ఇప్పుడు ఈ విషయాన్ని భారతీయులందరికీ మళ్లీ గుర్తు చేయాల్సి ఉందని, తాము మర్చిన అంశాలను పరిచయం చేయాల్సి ఉందన్నారు భగవత్. అయితే
మోహన్ భగవత్ ఈసారి చేసిన వ్యాఖ్యలు పర్టికులర్ గా ఎవరిని ఉద్దేశించినవి కాకపోయినా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనైనా మన చట్టాలను మనం మార్చుకోవాల్సి ఉండగా మన పాలకులు ఆ పని చేయలేదన్నారు. విదేశీయులు తమ అవసరాల కోసం తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన చట్టాలను అమలు చేయడమే ధర్మంగా భావించారని, కానీ అసలైన భారతీయ ధర్మాన్ని అమలు చేయాలనే ధర్మమైన ఆలోచన మర్చారన్నారు. అందువల్లే ఎక్కడ చూసినా అధర్మం వ్యాపిస్తుందని, అయితే అధర్మాన్ని ఎదుర్కొనే క్రమంలో సవాళ్లను ఫేస్ చేయాల్సి ఉంటుందన్నారు. సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం పుట్టింది వాస్తవమే అయినా హలాహలం కూడా పుట్టిన విషయాన్ని మరవకూడదన్నారు. అయితే ఈ హలాహలాన్ని మనమే మింగాల్సి ఉంటుందని కూడా ఇండైరెక్ట్ గా ఓ హెచ్చరిక లాంటి వ్యాఖ్య చేయడం విశేషం. భారతీయుల లక్ష్యం అమృతాన్ని అందరికీ పంచడమేనని, ఆ క్రమంలో హలాహలాన్ని మింగక తప్పదని చెప్పడం విశేషం. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలు సనాతన ధర్మానికి అవరోధాలుగా మారాయని, అలాంటి పార్టీల పాలసీలపై పోరాడాల్సి ఉందనేది భగవత్ ఉద్దేశమా అనే వ్యాఖ్యలు పలు రాజకీయ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన లోకమంతన్ చొరవను దేశంలోని గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంటే బీజేపీ తెలంగాణ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన క్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగ పాఠం ఆ పార్టీ రేపటి డైరెక్షన్ ఎలా ఉంటుందో సూచనగా చెప్పారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.